హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు మిరపకాయ బజ్జీ చేసుకుందాం అండి. సాయంత్రం స్నాక్ ఐటము. దానికోసం కావాల్సిన ఐటమ్స్ మిర్చీలండి. ఇవి బాగా కిందనంటే చాలా పొడవుగా ఉన్నాయని కొంచెం కట్ చేసుకున్నాం కొనలో. దానికి శనగపిండి కొద్దిగా, అలాగే అందులోకి కొద్దిగా బియ్యం పిండి, అంటే ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుందాం. అలాగే కొద్దిగా వాము, నెక్స్ట్ కొద్దిగా కారం, అలాగే కొంచెం అంటే కలర్ కోసమని చిన్నది పసుపు, కొద్దిగా ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా, అదే వంట సోడా, సరిపడినంత రుచికి సరిపడినంత సాల్ట్. చెప్పాను కదండి, ఇక ఇలా బాగా పొడుగ్గా ఉన్నాయని ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నాం కొనలో. మరి పెద్దగా వస్తాయి కదా. సో ఇప్పుడు దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ ఓకే అండి, బజ్జీల పిండి కలుపుకునేలోగా మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఆలోగా మెల్లగా హీట్ ఎక్కుతుంది కదండి. ఇప్పుడు పిండిని కలుపుకుందాం అండి. కొద్దిగా వాటర్ పోసుకొని, మరీ అంత పలచగా కాకుండా మరీ అంత ముద్దలా కూడా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ బాగా మిరపకాయ ముంచితే దానికి మునిగేటట్టుగా అలా కలుపుకుందాం. ఇప్పుడు బజ్జీలోకి కొంచెం మిడిల్లోకి అదే మిశ్రమాన్ని కట్ చేసుకుని దాంట్లో పెట్టుకోవడానికండి కొద్దిగా లైట్గా 1 చెంచాడు, అంటే ఒక 1/2 స్పూన్ చింతపండు రసం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాము, ఉప్పు. అంటే ఆమ్చూర్ పౌడర్ అయితే బాగుంటుంది కదండి, మ్యాంగో పౌడరు. అది లేదు కాబట్టి ఇప్పుడు ఆప్షన్గా ఇది కూడా వేసుకోవచ్చు, మన ఇష్టమే. ఇప్పుడు దీన్ని అంతా ప్రతి మిర్చిలోకి అప్లై చేసేసుకుందామండి. అంటే లోపల కట్ చేసిన దాంట్లోకి స్పైసీగా ఉంటే ఆ కారం అనేది ఉంటే కొంచెం దీనివల్ల తగ్గుతుంది అనమాట. సో ఇలాగే ప్రతి మిరపకాయకి కూడా కొద్దిగా పెట్టేసుకుందాం. ప్రతిదానికి ఇలా అప్లై చేసుకుంటే పుల్లగా నోటికి బాగా తగులుతుంది కదా. అప్పుడు మిర్చి కూడా బాగా టేస్టీగా ఎక్కువ తినాలనిపిస్తుంది. సో మీ ఇంట్లో కూడా ఇలాగే ట్రై చేస్తారా? నాకైతే బాగా రాదులేండి, మా మామయ్య చేస్తారు బజ్జీలు అయితే. కొన్ని వంటలు ఆయన బాగా చేస్తారు, కొన్ని నేను చేస్తాను. వంట వచ్చిన మొగుడిని చేసుకుంటే అన్ని ఇబ్బందులే కదండి, మనం ఏం చేసినా బాగాలేదంటారు కదా. సో అన్నిటికీ ఇలాగే పెట్టేసుకుందామండి. అదేనండి, వంట వచ్చిన భర్త ఉంటే భార్య ఏ వంట చేసినా పెద్దగా లైక్ అవ్వదు కదండి, ఇష్టపడతావు. అంటే లేదనుకోండి, మగాడికి వంట రాకపోతే భార్య ఏ వంట చేసినా అమృతంలా ఉంది, ఆహా ఓహో అని తింటారు. వంట వచ్చినాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేసినా ఏదో ఒక వంక పెడతారనమాట. మా మామయ్య కూడా అంతే, అదే మా ఆయన కూడా అంతే అన్నమాట. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు వేసుకుందాం. ఫ్రై అయ్యాయి కదండి, కొంచెం ఒక పక్క వేగాక రెండో పక్క తిప్పుకుంటే బాగా ఈవెన్గా బాగా కుక్ అవుతాయి, బాగా ఫ్రై అవుతాయి. మేమైతే ఫస్ట్లో నాకు బాగా మిర్చీలు అంటే బాగా ఇష్టం లేండి. హైదరాబాద్ అంటే చాలామందికి బిర్యానీ ఇష్టం, నాకు మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం. ప్రతిరోజు కూడా చాన్నాళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా బజ్జీలే తీసుకురమ్మని చెప్పేదాన్ని మామయ్యకి. చాలామందికి సమోసాలు అవి ఇవి ఇష్టం కదండి, నాకు అలా కాదు. నాకు మిరపకాయ బజ్జీలు అంటేనే బాగా పిచ్చి అనమాట. గారెలు పకోడీలు కంటే ఈ మిర్చీలు అంటే బాగా ఇష్టం. రోజు ఏం తింటావా అనేసి అంటూ ఉండేవారండి మా మామయ్య. రోజునా ఏదో అప్పుడప్పుడు తినాలి కానీ వేడి చేసేస్తుంది అది ఇదని, కానీ నాకు అంత ఇష్టం అండి ఇవి. అలాగే మిగతావి కూడా వేసుకున్నాం.
అంటే మధ్యలో అది పులుపు పెట్టడం వల్ల బాగా టేస్టీగా పుల్లగా కారం కారంగా ఉంటుంది కదండి. వాము కూడా డైజెషన్ బాగా వస్తుందని, అరుగుదలకి, అంటే ఎన్ని బజ్జీలు తిన్నా తొందరగా జీర్ణం అయిపోతాయి అన్నమాట. ఇవి కూడా ఫ్రై అయిపోయండి. వీటిని కూడా తీసుకొని మిగతావి కూడా అలాగే వేయించుకున్నాం. చూసారా, నేను కానీ వేసాను అనుకోండి కొంచెం యావరేజ్గా సన్నగా వస్తాయి. మామ వేసారు కాబట్టి మంచి క్రిస్పీగా స్పైసీగా పెద్దగా వచ్చేవి. చూసారా, ఓకేనండి. మొత్తం అన్నీ ఇంకా ఇలాగే వేసేసి ఫైనల్గా బజ్జీలు రెడీ అయిపోయాయండి. చూసారా, వేడి స్పైసీ మిర్చీలు. బాగా ఎంజాయ్ చేయండి మీరు కూడా చేసుకొని. అలాగే మీ ఇంట్లో ట్రై చేసి మీరు చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఒక కామెంట్ పెట్టండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.